నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మీనాక్షి, ఉదయం నుంచి నువ్వు వాళ్ళని చూడలేదటే? లేదండి, ఇంట్లోనే ఉన్నారనుకున్నాను. అభిని వెతకడానికి వెళ్లారేమోనన్నారు. అలా వెళ్ళుంటే మనతో మాట చెప్పేవారు కదరా. చెప్పా పెట్టకుండా వెళ్ళారంటే ఎటు వెళ్ళినట్టు? ఏమిటండి, మొన్న అభి, నిన్న జైసారు, ఈరోజు వీళ్ళు వరుసగా ఒక్కొక్కరు మాయమవుతున్నారేమిటండి? నాకేదో భయంగా ఉందండి. అమ్మా, అభి ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. అభి కోసం వెళ్ళిన ఆయన కూడా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. ఆయన అన్నయ్య ఎక్కడున్నా వెంటనే ఇంటికి తిరిగి రావాలి. వాళ్ళను చూడాలనుంది, ఈ రోజు చూడాలి. అమ్మా, హారతి తీసుకోండి. పంతులు గారు, అమ్మవారి జాతరకి మీలాగే ఎంతో మంది భక్తులు ఈ రోజు రాత్రి గుడికి వస్తారు. తమ కోరికలు తీర్చమని అమ్మవారిని వేడుకుంటారు. ముడుపులు కట్టి, నిప్పులపై నడిచి, నేలపై భోంచేసి, పొర్లుదండాలు పెట్టి, కొరడాలతో కొట్టుకుని, ఇలా రకరకాలుగా అమ్మని ఆరాధిస్తారు. అమ్మ అన్నీ చూస్తుంది. బారులు తీరిన భక్తుల కోరికలు నెరవేరుస్తుంది. పంతులు గారు, గుడిని శుభ్రం చేయడానికి పనివాళ్లు కావాలన్నారు కదా, ఆ పని నేను చేయొచ్చా? మీరా పనులు చేస్తారా అమ్మా? చూడటానికి పెద్దింటి ఆడపడుచులా ఉన్నారు. నేను పెద్దింటి దాన్నో పేదదాన్నో ఆ అమ్మకే తెలియాలి. అయినా గుళ్ళో పేద గొప్ప అన్న తేడా ఏముంది? అందరూ సమానమే. నేనే గుడిని శుభ్రం చేస్తాను. నేను కూడా చేస్తానమ్మా. ఇద్దరం కలిసి చేద్దాం. పాపం, ఈ తల్లి బిడ్డలకి ఏం కష్టం వచ్చిందో ఏమో. అమ్మా, వీళ్ళ బాధ నువ్వే ఆలకించాలి. అలాగే తల్లి, మీకు అమ్మ అనుగ్రహం ఉంటుంది.
ఏంటి చారి నువ్వు చెప్పేది? మంగా దివ్య ఇంటికి తాళం వేసి ఎటో వెళ్ళిపోయారా? అవును మేడం, ఎక్కడికి వెళ్ళారో తెలియదండి. మాతో చెప్పకుండా వెళ్ళారండి. మీరంతా ఏం చేస్తున్నారు చారి? మంగని దివ్యని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా, ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు? సారీ మేడం. మీనాక్షి, చారుకేశ నిన్నంతా మంగా మేడం గారితోనే ఉన్నారండి. రాత్రి కూడా వాళ్ళని చూశారు, కానీ ప్రొద్దుడు చూస్తే లేరండి. అసలే అభి జై మిస్ అయ్యారని టెన్షన్ పడుతున్నాను. మళ్ళీ ఈ కొత్త టెన్షన్ ఏంటి చారి? అయినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అమ్మను నమ్ముకో. ఆ తల్లి కోవెలకు వెళ్ళి పూజలు చెయ్యి. మేడం, నాకు తెలిసి మంగా మేడం గారు దివ్య గుడికి వెళ్ళుంటారండి. గుడికా? అవును మేడం, నిన్న సోదమ్మ మా ఇంటికి వచ్చి మంగా మేడం గారితో అమ్మవారికి పూజ చేస్తే మంచి జరుగుతుందని చెప్పిందండి. ఇంకా ఏం మంచి జరుగుతుంది చారి? రేపు అమ్మవారి పుట్టినరోజు కదా మేడం, ఆ సందర్భంగా గుళ్ళో జాతర కూడా జరుగుతుందండి. తనకి పూజలు, వ్రతాలు, నోములు, జాతరలు, ఉత్సవాలు జరిపించుకోవడం తప్ప ఆ అమ్మవారు ఏం మంచి చేసింది చారి? ఎందుకని తన్ని మంగ పూజించాలి చారి? ఎన్నో ఇక్కట్లు పెట్టిన అమ్మవారి గుడి మెట్లను ఇంకా మొక్కాలా చారి? ఏ నమ్మకంతో తను బతుకు పచ్చగా ఉంటుందని ఆ అమ్మవారి గుడి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి? మనం భక్తితో పూజించిన దేవుళ్ళని రాతి విగ్రహాలుగా చెక్కామని కాబోలు వాళ్ళుగానే మిగిలిపోయారు చారి. ఆ రాతి గుండెలకు మనిషి గుండెపై కనికరం ఏముంటుంది? తిట్టినా పెట్టినా పిల్లలకు అమ్మే కదా మేడం. శపించినా, వరాలిచ్చినా, కన్నీళ్ళిచ్చినా, సంతోషాన్నిచ్చినా అంతా అమ్మవారి దయ మేడం. మంగా మేడం గారి కష్టాలకి అమ్మవారు కరుగుతారేమో, కరుణ చూపిస్తారేమో. రేపు జరగబోయే జాతర మంగా మేడం గారి కష్టాలు తీరుస్తుందేమో. ఇన్నాళ్ళు నమ్మారు, రేపొక్కరోజు నమ్మండి మేడం. మీకు ఇంకో విషయం చెప్పాలి మేడం. మంగా మేడం గారిని నిత్య గారు చూసినట్టు రాత్రి నాకు పీడకాలు వచ్చింది మేడం. ప్రొద్దుటే నిత్య గారు మా ఇంటికి వచ్చి జానకి గారు, దివ్య ఎక్కడా అని అడిగారండి.
లక్కీగా మంగా మేడం గారు అప్పుడు ఇంట్లో లేరండి. నిత్యకి నాపై డౌట్ వచ్చినట్టుంది చారి. సీక్రెట్ గా నన్ను ఫాలో చేస్తుంది, నా వెనక స్పై చేస్తుంది. తనతో కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే, నిత్య సంగతి నేను చూసుకుంటాను. మంగా దివ్యలు గుళ్ళో ఉన్నారో లేదో నువ్వు కనుక్కో. అలాగే మేడం. తనని నేను చూస్తే తప్పేంటి? ఎందుకు ఇలా అడ్డుపడుతున్నారు? తప్పుకోండి. మేడం, అబ్బి మిస్ అవ్వడం ఏంటి? అబ్బి కోసం వెళ్ళిన జైని ఎవరో కిడ్నాప్ చేయడం ఏంటి? అంతకు ముందు జై చేసిన దీక్ష ఏంటి? మామ్ నాతో అబద్ధం చెప్పడం ఏంటి? ఛ! ఆలోచిస్తుంటే అంతా రాంగ్ గా ఉంది. నాకు తెలియకుండా ఏదో జరుగుతోంది. థింక్ చేస్తూ ఇలా డ్రైవ్ చేయకూడదు. ఏమైందో ఏంటో చూసుకోలేదండి. నొప్పిగా ఉందా? ఆవిడే మా అమ్మ. పర్వాలేదు మేడం, నేనే చూసుకోకుండా వచ్చాను. దెబ్బలేం తగలేదు కదా? లేదండి. మిస్సెస్ జానకిదేవి, మీకోసమే నేను ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళాను. లాక్ చేసింది. ఎక్కడికి వెళ్తున్నారు? జానకి ఎవరండి? తనే. నువ్వు జానకివి అంటే? అవును. దివ్య ఎక్కడ? అభి కనిపించాడా? దివ్య అభి ఎవరండి? తన పిల్లలు. నాకు తెలియకుండా నీకు పిల్లలు ఎప్పుడు పుట్టారే? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరు? దీనికి తాళి కట్టిన భర్తను. ఓ, మీరేనా? కనిపించకుండా పోయింది. ఎప్పుడు తిరిగొచ్చారు? నేను కనిపించకుండా పోవడం ఏంటి? ఏంటే ఈ మధ్య ఇలా కూడా చెప్తున్నావా? అదేం లేదండి. ఏం లేకపోవడం ఏంటి? నీ పేరు జానకా? నీకు అభి దివ్య అని 2 పిల్లలున్నారా? నేను కనిపించకుండా పోయానా? ఇదంతా ఎప్పుడు జరిగిందే చెప్పవే. వెయిట్. అది కాదండి, నాకు తెలియకుండా. వెయిట్. ఏంటండి మీరు? ప్లీజ్ వెయిట్. ఆర్గ్యుమెంట్ ఆపకపోతే కార్తో గుద్ది చంపేస్తాను. హే యు, ఏంటి నీ పేరేంటి? లక్ష్మి మేడం. ఏ ఊరు నీది? దేవిపురం. అభి దివ్యలు నీ పిల్లలు కాదా? లేదు మేడం. మరెందుకు అబద్ధం చెప్పావు? అది డబ్బులిచ్చి చెప్పించారు మేడం. జానకీదేవి గారిలో నటించమన్నారు. ఎవరు? తెలియదు మేడం. వాళ్ళ పేర్లేంటి? తెలియదు మేడం. వాళ్ళెందుకు నీతో నాటకం ఆడించారు? తెలీదు మేడం. డబ్బులిచ్చి వాళ్ళు చెప్పింది చేయమన్నారు. అంతేనా? ఇంకేమీ లేదా? తెలిసింది చెప్పాను మేడం. ఇది ఫేక్ జానకి అయితే ఒరిజినల్ జానకి ఎవరు? దాన్ని దాచిపెట్టి దీంతో ఎందుకు నాటకం ఆడిస్తున్నారు? ఇదేదో పెద్దవాళ్ళ వ్యవహారంలో ఉంది. ఎందుకు తలదూర్చావే? త్వరగా పదం పద. నా డౌటే నిజమైంది. సంథింగ్ ఇస్ రాంగ్. ఆ ఒరిజినల్ జానకి ఎవరో నేను తెలుసుకోవాలి.
మనకు ద్రోహం చేసిన ఇల్లు, మనల్ని మోసం చేసిన మనుషులు, మన నమ్మకాన్ని ఒమ్ము చేసిన గాలి, తిన్నింటి వాసాలు లెక్కపెట్టి విశ్వాసఘాతుకానికి పాల్పడిన నేల, కంటికి అడ్డంగా కనిపిస్తున్న గేటు, కాలితో తన్ని వెయ్యి దానిపై వేటు. అంకుల్, ఏంటి గేట్ నెల కాలుతో తన్నారు? చేతి తీసుకుని రావచ్చుగా. కావాలనే కాలుతో తన్నావురా? అలా తంటే గేటు విరిగిపోతుంది. కొత్త గేటు పెట్టించడానికి మా నాన్నకి బోల్ డబ్బులు ఖర్చు అవుతాయి. ఆ డబ్బులు ఇచ్చేది మేమేరా. మీరక్కడ ఓసే కదా, జయంకులే కదా మీకు డబ్బులు ఇచ్చేది. ఈ వంకర టిక్కర మాటలే వద్దనేదే. ఇన్నాళ్ళు భరించాం, ఇక సహించాం. ఎక్కడ్రా మీ నాన్న? పిలవరా. ఎక్కడ్రా మీ అమ్మ? పిలవ. చారిగా ఒసే మీనాక్షి, వచ్చారా ప్రసాద్ గారు? వచ్చారా చంద్రికా మేడం? నిన్న రాత్రి ఏమైందో తెలుసా అండి? నిత్య మేడం గారు వచ్చారు. అదృష్టం కొద్దీ మంగా మేడం ఇంట్లో లేరు, ఎటో వెళ్ళిపోయారు. అవును, మీరేంటి ఇలా వచ్చారు? కాఫీలు తాగుతారా? టిఫిన్లు చేస్తారా? ఏమిటి సార్ నన్ను అనుకరిస్తున్నారు? నువ్వు పెద్ద మహానటివి కదే, నిన్నిమిటేట్ చేయడం మాతరమా? అమ్మా, వీళ్ళకు విషయం తెలిసిపోయినట్టుంది. అవునరా చారుకేశా, అందుకే ఆవేశంగా వచ్చినట్టున్నారు. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? మేనేజ్ చేద్దాం. ఏంటి మీ గుసగుసలు? ఏమిటి సార్ మీరు రుసరుసలు? వచ్చి రాగానే అలా విరుచుకుపడుతున్నారు. మీకోసం మేము ఎంత చేశాం, అసలు ఏం తప్పు చేశామని అలా అరుపులు కేకలు పెడుతున్నారు? ఆపవే నీ నాటకాలు. మాకంతా తెలిసిపోయింది. జగదానందకారక, జై జానకి ప్రాణనాయిక అంటూ ఈ చారిగాడు పాటలు పాడడం, ఈ చారుకేసుగాడు జై మంగళపై పూలు చల్లడం. ఆ ఇకలు పకపకలు అంతా చూసామే. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఎంత కుట్ర, ఎంత మోతం, ఎంత దగ! మంగ బ్రతికే ఉందని జైకి, బామ్మకి, కల్పనకి, స్వరూపాకి తెలిసినా మీరు ఆ విషయం మా దగ్గర దాచిపెడతారా? మమ్మల్ని మోసం చేస్తారా? మా ఉప్పు తింటూ మాపై కృతజ్ఞత లేకుండా ఇంత విషం కక్కుతారా? విశ్వాసఘాతకులారా! మీరసలు మనుషులేనా? విశ్వాసం లేని కుక్కలు, తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నక్కలు. మీకు నీతి, నిజాయితీ, మంచి ఏమీ లేవు. మనుషుల్లో చెడబుట్టారు. మీరు మనుషులే కాదు, మనుషులే అయితే మమ్మల్ని ఇలా మోసం చేయరు, మాకింత ద్రోహం చేయరు. మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. ఆపండి! ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఎవరిని ఎవరు మోసం చేశారండి? ఎవరికి ద్రోహం చేశారు? ఉప్పు తిన్న విశ్వాసం లేని కుక్కలు ఎవరు? తిన్నింటి వాసనలు లెక్క పెట్టే నక్కలు ఎవరు? మీరు కాదా? రక్త సంబంధికుల రక్తాన్ని తాగిన తోడేళ్ళు మీరు కాదా?
మనుషులుగా పుట్టి మృగాలుగా ప్రవర్తించింది మీరు కాదా? ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నారే, మీవి నోళ్ళ ఇంకేమైనా? మీరు చేసిన పాపిష్టి పనులకు మిమ్మల్ని ఏం చేయాలి? ఏం చేయాలి? మిమ్మల్ని మిమ్మల్ని చంపి నేను జైలుకి వెళ్తాను. నన్ను ఆపక మీనాక్షి, నువ్వు వదలరా చారుకేశా. నన్ను వదలు. వాళ్ళని చంపి మీరు పాప మూట కట్టుకోకండి, మీకు పుణ్యం ఉంటుంది. అవునన్నారు.